హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. అంబేద్కర్ గారి గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రపంచమంతటా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారు. 100కు పైగా దేశాలు ఆయన జన్మదినాన్ని జరుపుతారు. ఐక్యరాజ్య సమితి కూడా ఆయన జన్మదినాన్ని జరుపుతారు. ఇది చాలా అరుదైన రికార్డు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశ భవిష్యత్తు పునాదులకు ఆయన ఆలోచనలు నేటికి మూలాధారము. నేటికి ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే ఆనాడు ఆయన దూరదృష్టి. తను భారత రాజ్యాంగాన్ని రచించడమే. ముఖ్యంగా మన భారతదేశంలో చాలామందికి ఆయన ఒక స్ఫూర్తి. ఆయన ఐడియాలజీ కానీ సిద్ధాంతాలు కానీ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయి. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శి. అన్యాయానికి ఎదురు నిలిచి అవమానాలను ఓర్పుతో జయించి కోట్లాది మంది ఆశలకు దారి చూపించిన విజ్ఞానవంతుడు అంబేద్కర్ గారు. ఒకే సమాజం, సమాన హక్కులు, అన్నిటికన్నా మానవత్వమే గొప్పదన్న సందేశం మనకు అందించిన మహానాయకుడు, మహనీయుడు కూడా. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనమందరం సమానత్వాన్ని పాటిద్దాం, అభివృద్ధికి మార్గం సిద్ధం చేద్దాం. జై భీమండి. ఇదండి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఈ వీడియో చేశానండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.